నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో అట్టహాసంగా గులాబీ దళపతి కేసీఆర్ జన్మదిన వేడుకలు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహానేత అని కొనియాడిన మాజీ మంత్రి జోగురామన్న. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపారని స్పష్టీకరణ. సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటిన బీఆర్ఎస్ శ్రేణులు. చట్టాలు వాటి పనితీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. లక్ష్య సాధనకు అనుగుణంగా కృషి చేసి ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు దిశానిర్దేశం. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహానేత కేసీఆర్ అని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సే పరమావధిగా ఉద్యమ నేత కేసీఆర్ అహర్నిశలు పాటుపడ్డారని, తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహానేత అని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష సేవలందించి తెలంగాణ బాపుగా మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లాలో శనివారం అట్టహాసంగా జరిపారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా స్థానిక కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి సేవా దృక్పథాన్ని చాటారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో పార్టీ కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమంలో నాయకులు రోకండ్ల రమేష్, మెట్టు ప్రహ్లాద్, విజ్జగిరి నారాయణ, యూనుస్ అక్బానీ, సాజిదోద్దీన్, బండారి సతీష్, స్వరూపారాణి, బొడగం మమత, కస్తాల ప్రేమల, సుల్తానా, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల కోసం బృహత్తర పథకాలు అమలు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలో నడిపేందుకు విశేష కృషి చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడుతూ వారి క్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడం ఎంతో గర్వకారణమన్న ఆయన, యావత్ రాష్ట్రమంతా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను పండగ వాతావరణంలో జరుపుకుంటోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారు వారు ఏదైతే రాజకీయం 17/2/1954లో జన్మించడం జరిగింది. మరి వారికి వారి స్వగ్రామం చింతమడక, కరీంనగర్ జిల్లా. మరి తండ్రి కల్వకుంట రాఘవరావు గారు, తల్లి వికుటమ్మ, మరి కల్వకుంట చంద్రశేఖరరావు గారు, మరి శ్రీమతి శోభ గారు వాళ్ళ పెళ్లి చేసుకోవడం, శోభా గారితో దాంపత్య జీవితం గడుపుతూ మరి కుమారుడైనటువంటి తారక రామారావు గారు
అట్లనే కవిత గారు కుమార్తె కూతురు మరి ఈ రకంగా వారి దాంపత్య జీవితం కొనసాగుతూ మరి ఏదైతే వారు మొదట రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు మరి వారు ఏదైతే మరి మదన్మోహన్ కాంగ్రెస్ వారికి ఫస్ట్ ఓడిపోయిన 1922లో మరి ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వారు తెలుగుదేశం పార్టీలో చేరి మరి వారు అనేక పర్యాయాలు 82 పార్టీలో చేరిన తర్వాత 85లో 89లో 94లో 99లో మరి వారు ఎమ్మెల్యేలు గెలుస్తూ మరి రాష్ట్ర మంత్రిగా వారు పనిచేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. జైనత్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ హాజరై విద్యార్థులకు పలు అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను చదువుకు సంబంధించిన అంశాలకు మాత్రమే వాడుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. జైనత్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, దీని ద్వారా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. స్మార్ట్ ఫోన్లను సైతం పరిమితికి మించి వాడకూడదని సూచించారు. కేవలం చదువుకు సంబంధించిన అంశాలకు మాత్రమే సెల్ ఫోన్లను వినియోగించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ర్యాగింగ్ అనేది కొట్టడం కానీ లేకపోతే మాటలతో అనడం కానీ కూడా చట్టపరంగా నేరం. దానికి శిక్ష ఉంటుంది. శిక్షతో పాటు మీ యొక్క కెరీర్ అంతా కూడా పాడైపోతుంది. అందువల్ల రేపొద్దున మీరు ఈ కాలేజీకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే మీరు యుక్త వయసులోకి అడుగు పెడతా ఉన్నారు. అందరూ కూడా ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఇది ఫ్రెండ్షిప్ అంటూ చాలామంది అంటే బహుశా మీరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారో తెలియదు, కానీ రేపొద్దున 10th క్లాస్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు అందరూ కూడా వాడే అవకాశం అయితే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లు వాడటం చాలా ప్రమాదకరం. అంటే మీ యొక్క చదువు కోసం గూగుల్లో సెర్చ్ చేసుకుని ఏదైనా డౌట్ ఉంటే, మేము చదువుకునేటప్పుడు మాకు అప్పుడు కరెంటు కూడా లేదు. ఆ రోజుల్లో మేము లాంతర్ దగ్గర చదువుకున్నాం. ఏదైనా డౌట్ వస్తే నోట్స్లో రాసుకుని నెక్స్ట్ డే హెడ్ మాస్టర్ గారిని కానీ లేకపోతే టీచర్ని అడిగి తెలుసుకునేవాళ్ళు. కానీ మీకు అంతర్జాలంలో అన్నీ ఉన్నాయి. గూగుల్ సెర్చ్ చేస్తే ఇమీడియట్గా వస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మండల స్థాయి వివేక జ్యోతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం జిల్లా స్థాయిలో పరీక్షలను నిర్వహించారు. స్థానిక సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులకు కార్యక్రమ అతిథులు దిశానిర్దేశం చేశారు. నేటితరం విద్యార్థులకు స్వామి వివేకానందుని బోధనలు ఎంతో అవసరమని శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు ఆర్య భూమన్న అన్నారు. స్వామి వివేకానంద రామకృష్ణ మఠంను స్థాపించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం జిల్లా స్థాయి పోటీ పరీక్షలను నిర్వహించారు. వివేకానంద భారత జాతికి నా హితవు అనే పుస్తకంపై మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో పరీక్షలు జరిపారు. దాదాపు 40 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొనగా కార్యక్రమ అతిథులు వారికి దిశానిర్దేశం చేశారు. సమితి ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్, జాయింట్ సెక్రటరీ లస్మయ్య, సభ్యులు హనుమాన్లు, శ్రీధర్, పాఠశాల ఉపాధ్యాయులు కుడాల రవీందర్, నరసింహులు, మధు, సంగీత, సంధ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేము సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయ బృందం అక్కడ పాఠశాలలో లేకపోతే తల్లిదండ్రులకు వెళ్ళిపోతుంది కాబట్టి 10 minutes తక్కువ 11 అవుతుంది. 12:30 వరకు అంటే 1. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షులు ఆర్య భూమన్న మాట్లాడుతూ విద్యార్థులు స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రపంచ దేశాలకు భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని తెలిపారు.
లక్ష్య సాధనలో నిరుత్సాహానికి గురి కాకుండా ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు. ఔన్నత్యాన్ని ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహనీయుడు. మరి అటువంటి మహనీయుడిని మనం ఏ విధంగా మనం అతని యొక్క స్ఫూర్తిని ప్రేరణ పొందాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా లెవెల్లో నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కూడా దాంట్లో ముఖ్యంగా గమనించవలసింది ఏంది, మీరు మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి కదా. మరి ఇంకా ఏదైనా పని సాధించాలనుకుంటే దాన్ని చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఊరువాడ పండగ వాతావరణంలో కేసీఆర్ పుట్టినరోజు కార్యక్రమాలను నిర్వహించారు. తమ అభిమాన నాయకుడి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి మానవతా దృక్పథాన్ని చాటారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు ఊరువాడ పండగ వాతావరణంలో సాగాయి. బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పార్టీ నేతలు పాల్గొని కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. మండలంలోని బేదోడ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేపట్టి సేవా దృక్పథాన్ని చాటారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గంభీర్ ఠాక్రే, జక్కుల మధుకర్, సతీష్ పవర్, కిషన్ వైద్య, మధుకర్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు సైనికుల్లా పనిచేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై జోగురామన్న, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదిన వేడుకలను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. అలాగే బేలా ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు బెదోడ వృద్ధాశ్రమంలో కూడా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను జరుపుకొని అక్కడ వృద్ధులకు మరియు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అటు తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం వారికి పండ్ల పంపిణీ చేపట్టారు. పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్, అభిరామ్ రెడ్డి, ప్రకాష్, కేదారేశ్వర్ రెడ్డి, వెంకటరెడ్డి, సునీతారెడ్డి, దేవరావు, ఆశన్న యాదవ్, పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ ప్రదాత అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదినం సందర్భంగా ఈరోజు తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా వృద్ధులకు పండ్ల పంపిణీ అలాగే కేక్ కట్ చేసుకొని జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమ ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్, కమర్షియల్ ట్యాక్సెస్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు హాజరై నూతన కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఐక్యంగా ఉంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. పట్టణంలోని కమర్షియల్ ట్యాక్సెస్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సంఘం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా జి శ్రీనివాస్, ప్రభాకర్లు వ్యవహరించగా నూతన కార్యవర్గాన్ని ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నుకొని అభినందనలు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా హరికిషన్, సాయి కృష్ణలతో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందించి సత్కరించారు. అనంతరం సంఘ నూతన కార్యవర్గం తరఫున వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్తో పాటు రాష్ట్ర అధ్యక్షులను సన్మానించారు. ఉదాహరణ నేను చెప్పేది ఏంటంటే
నెక్స్ట్ ట్రెజరర్ గారు ఎం దీపక్ గారిని చేస్తారని ఆశిస్తున్నాము. వేదికని అలంకరించిన మనము జాయింట్ కమిషనర్ సార్. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు. పదోన్నతుల విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. సంఘ నాయకులుగా ఎన్నికైన వారు సంఘానికి కాదు, సంఘ సభ్యుల సమస్యల పరిష్కారం కొరకు మేము కృషి చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మన సమస్యలు 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడటం, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సంఘ పక్షాన పాత పెన్షన్ విధానం గురించి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరియు ప్రమోషన్ల గురించి, కొత్త జోనర్లలో సీనియారిటీ గురించి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు శాయశక్తుల కృషి చేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు సంఘానికి, డివిజన్ సంఘానికి కానీ రాష్ట్ర సంఘానికి ఉన్నప్పుడే ఏదైనా సమస్యల పరిష్కారం కొరకు ఈ సంఘం కూడా మీకు ఇప్పుడు కూడా ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని సందర్భంగా కోరుతూ, అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఆ పదవికి మనం వన్నెలకే విధంగా, మన బాధ్యతల్ని పూర్చే విధంగా మన పనితనం ఉండాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్కి రకరకాల వ్యక్తులు వస్తుంటారు. మనం ఎక్కడెక్కడో పోతాం, ఎక్కడెక్కడో జరుపుకుంటాం. మన ఉద్దేశాలు ఎక్కువ ఉన్నా కూడా మనకి దేవుడి దయ వల్ల ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా మనల్ని కలిపి వాణిజ్య పన్నుల శాఖ అనేటువంటి డిపార్ట్మెంట్ కనుక లేకపోతే మనం అందరం ఇక్కడ కలిసే వాళ్ళం కాదు. అంటే మనల్ని ఆ డిపార్ట్మెంట్ కలిపింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కూడా మనం పనిచేయాలి. అంటే అసోసియేషన్లో ఉంటే మా ప్రెసిడెంట్ అన్ని చూసుకుంటాడు అనేది కాదు, ఫస్ట్ ప్రాథమికమైనటువంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని వాగ్మారే ఎలక్ట్రికల్ దుకాణంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 5 లక్షల విలువైన రాగి తీగలను దుండగులు ఎత్తుకెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి దొంగలను తొందరగా పట్టుకోవాలని బాధితుడు శ్రీమంత్ కోరాడు. పట్టణంలోని సినిమా రోడ్లో గల వాగ్మారే ఎలక్ట్రికల్స్ దుకాణంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. దుకాణంలోని దాదాపు 5 లక్షల విలువైన రాగి తీగలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం పక్కనే ఉన్న దుకాణదారులు గమనించి యజమానికి ఫోన్ ద్వారా చేరవేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు దుకాణ యజమాని శ్రీమంత్ వాగ్మారే తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లిపోయానని పేర్కొన్నారు. ఉదయం పక్కనే ఉన్న ఓ దుకాణదారుడు షట్టర్ ఓపెన్ చేసి ఉన్న విషయాన్ని గమనించి ఫోన్ ద్వారా తనకు సమాచారం ఇచ్చారన్నారు. దుకాణానికి వచ్చి చూడగా రాగి తీగలను ఎత్తుకెళ్లినట్లు తెలిసిందన్నారు. దాదాపు 3 క్వింటాళ్ల కొత్త రాగి తీగలు, 40 నుండి 50 కిలోల పాత రాగి వైర్లు ఉండేవని తెలిపారు. దాదాపు 5 లక్షల విలువైన తీగలను దోచుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, దొంగలను త్వరగా గుర్తించి పట్టుకోవాలని కోరారు. రాత్రి 9 గంటలకు దుకాణం బంద్ చేశాను. నేను ఇంటికి వెళ్ళిపోయినా. మా తర్వాత రాత్రి దొంగతనం జరిగింది. మొత్తం టోటల్ వైర్, కాపర్ వైర్ తీసుకెళ్ళిండ్రు. మిగతా సామాన్లు ఉన్నాయి. పాత వైర్, ఇది కొత్త వైరు, పాత వైర్ అంటే కలిసిన కనీసము 3 కుంటల వైర్ ఉండే, కొత్త వైరు స్క్రాబ్ అన్నట్టు 40-50 కిలోలు ఉండే. ఇవి మొత్తం తీసుకెళ్ళిండ్రు. వాళ్ళు 5 లక్షల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ప్రొద్దున మాకు వాకిలో ఉన్నాం గ్రౌండ్లో. ఇప్పుడు ఇక్కడ పక్క హోటల్లో ఫోన్ చేస్తున్నాము. డైరెక్ట్ షాప్కి వచ్చేసినాము. ఫోన్ చేసినాము, పోలీసులు వచ్చారు, చూసినారు. మళ్ళీ కంప్లీట్ చేస్తున్నాం మేము సార్. దీని మీద కొంచెం పోలీసులు చర్య తీసుకోవాలనుకుంటున్నారు. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన మాక్ జెడ్పీ సమావేశం విశేషంగా ఆకట్టుకుంది. ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్రల్లో విద్యార్థులు సందడి చేయగా పర్యావరణ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తలమడుగు మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో శనివారం మాక్ జెడ్పీ సమావేశాన్ని నిర్వహించగా విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్రల్లో విద్యార్థులు సందడి చేయడం ఆకట్టుకుంది. పర్యావరణ హితం కోసం అవసరమయ్యే అంశాలతో కూడిన సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. పర్యావరణ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరత్ర అంశాలపై విద్యార్థులు చర్చించారు. హెచ్ఎం వెంకటరావు, ఉపాధ్యాయులు వినోద్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం వెంకటరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో వారికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. జెడ్పీఎస్ఎస్ తలమూరు పాఠశాలలో నమూనా పర్యావరణ హిత జిల్లా పరిషత్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము మన యొక్క తెలంగాణలో అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఇటు భక్తుల్లో చైతన్యం కల్పించడము, దాంతోపాటు ప్రభుత్వం ద్వారా ఏ కార్యక్రమాలు చేయబడుతున్నాయో తెలియజేయడం ద్వారా జాతరను అందరూ సక్రమంగా ఉపయోగించుకుని చేయడం కోసము మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఈ నెల 19వ తేదీన ఘనంగా జరపనున్నట్లు మరాఠా సమాజ్ జిల్లా అధ్యక్షుడు సావాపురే విజయ్ కుమార్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని డైట్ మైదానంలో సోమవారం నిర్వహించనున్న వేడుకల్లో प्रजलु పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. हिंदू हृदय सम्राट श्रीमंत योगी श्री छत्रपती शिवाजी महाराज यांचे 394 जयंती उत्सवाच्या कार्यक्रमाचे आयोजन दिनांक फरवरी 19, 2024 सोमवार रोज रामलीला मैदान आदिलाबाद येथे दुपारी 12 वाजता करण्यात येत आहे. तरी सर्व सामाजिक शिवप्रेमियांनी जास्तीत जास्त संख्येने उपस्थित राहून कार्यक्रमाची शोभा वाढवावी ही आग्रहाची विनंती. తాంసీ జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి అయిన నాగోరావు పాటిల్ పాఠశాల లైబ్రరీ కోసం 5,000 రూపాయల విలువైన పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున ఆయనను ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పలువురు పూర్వ విద్యార్థులు పాఠశాలల అభివృద్ధి కోసం తమ వంతుగా సహకారం అందిస్తూ విద్యార్థులకు అండగా నిలబడుతున్నారు. అందులో భాగంగానే తాంసీ జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి అయిన నాగోరావు పాటిల్ తాంసీ పాఠశాల లైబ్రరీ కోసం పుస్తకాలను విరాళంగా అందజేశారు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న ఆయన పాఠశాలకు తన వంతుగా సహకారం అందించాలన్న ఉద్దేశంతో 5,000 రూపాయల విలువైన పుస్తకాలను సేకరించి అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీకాంత్, ఉపాధ్యాయులు సంతోష్, శ్రీనివాస్, అమరేందర్, ఉమా మహేశ్వర్, పవన్, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటిల్ నాగోరావు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఫోన్లకు, సోషల్ మీడియా సాధనాలకు దూరంగా ఉండాలన్నారు. వారంలో ఒక రోజు సమయాన్ని లైబ్రరీకి కేటాయించాలని సూచించారు. అదేవిధంగా హెచ్ఎం శ్రీకాంత్ మాట్లాడుతూ లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలను చదివి అపార జ్ఞానాన్ని పొందాలన్నారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికబద్ధంగా చదువును కొనసాగించాలని సూచించారు. మేము ఇదే ఊళ్ళో పుట్టి ఇక్కడే పెరిగి ఇదే స్కూల్లో చదివినాం. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో కూడా 7th నుంచి 9th వరకు అక్కడ అన్నం పెడితే నాకు ఇక్కడ అక్షరాలు పాఠాలు చెప్పి నన్ను ఈ విధంగా నిలబెట్టింది. మీకోసం అని ఈ స్కూల్లో చదివినా కాబట్టి ఈ స్కూల్ కోసం మీకోసం ఇక్కడ చిన్నగా బుక్ ఉంది. ఇక్కడ 1st క్లాస్లో పాస్ అవ్వడం ఎలా, మంచి మంచి మెలకువలు, ఇక్కడ కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవాలని, ఎలా చదవాలని, ఇక్కడ మళ్ళీ పిల్లల చదువుల్లో ఎందుకు వెనకబడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఫోన్ ఎక్కువ చూస్తున్నామా, విషయాల కోసం అట్లా. మళ్ళీ గుడ్ స్టూడెంట్ అంటే ఎట్లా ఉండాలా, మంచి మంచి పుస్తకాలు, చిన్న చిన్న కథల పుస్తకాలు, నీతి పద్యాలు, ఇలాంటి మోటివేషన్ పుస్తకాలన్నీ కూడా. ఉదయం లేవాలా, ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలా, ఎలా చదువుకుంటే మనం గొప్ప స్థాయికి ఎలా ఎదుగుతామని, మన తల్లిదండ్రులకు కానీ టీచర్లకు కానీ ఎలా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఇట్లాంటి మంచి మంచి పుస్తకాలు. విద్యార్థి నేస్తమని ఉంది, ఇందులో లాజిక్ అంతా కూడా మంచిగా ఎట్లా ఉండాలి, విద్యార్థి నేస్తామంటే పుస్తకాలే నిజమైన నేస్తాలు, ఫోన్స్ అవేమి కాదని. ఇక్కడ మళ్ళీ వ్యక్తిత్వ వికాస కథలని ఉంది, ఇందులో 30 కథలు ఉంటాయి. ఈ 30 కథల్లో ఖచ్చితంగా మనకు మనసుకు వచ్చేటువంటి కథలు కొన్ని ఉంటాయి. ఆ కథలు అనేటువంటిది మనం ఎట్లా ఉండాలి, జీవితంలో ఎట్లా సాధించాలనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తాయి. మళ్ళీ ఇక్కడ అంకెల్లో గొప్ప వ్యక్తులుగా స్థిరపడతారని, నిలుస్తారని, ఊరికి మంచి పేరు తీసుకొస్తారనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ పుస్తకాలన్నీ కూడా ఈ స్కూల్కి మన హెడ్ మాస్టర్ మళ్ళీ ఈ లెక్చరర్లు కోసం ఉపయోగపడతాయి. వీళ్ళు ఖచ్చితంగా మీకోసం ఉపయోగిస్తారనేటువంటి నమ్మకంతోనే నేను తీసుకొచ్చిన. ఖచ్చితంగా అయితే మన పిల్లలు, మా ఊరి పిల్లలు బాగుండాలి, మంచిగా మార్కులు, మేము ఉన్నతులుగా మారినాం ఈ పాఠశాలలో చదువుతానని సార్ ఇక్కడున్న పిల్లలు కూడా అభివృద్ధిలోకి రావాలన్న లక్ష్యంతో తన సొంత డబ్బు నుంచి కొంత వెచ్చించి మంచి పుస్తకాలు మనకు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి ఒక్కొక్కటి చాలా విలువైన పుస్తకాలు. హమాలీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని క్రాంతికారి హమాలీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అడ్వైజర్ సంతోష్ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. క్రాంతికారి హమాలీ యూనియన్ నూతనంగా నిర్మాణం చేయబడ్డది.
దానికి సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి వారి హక్కుల గురించి నిన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. వీరి యొక్క హక్కుల గురించి, వీరి యొక్క కార్యాచరణ గురించి దాంట్లో పొందుపరచడం జరిగింది. వీరి యొక్క డిమాండ్స్ ఏంటంటే, వీరికి ఇప్పటి వరకు హమాలీ కార్మికుల కొరకు ఇప్పటి వరకు లేబర్ కార్డ్స్ అనేవి జారీ చేయలేదు కాబట్టి ఆ జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అట్టహాసంగా గులాబీ దళపతి కేసీఆర్ జన్మదిన వేడుకలు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహానేత అని కొనియాడిన మాజీ మంత్రి జోగురామన్న. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపారని స్పష్టీకరణ. సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటిన బీఆర్ఎస్ శ్రేణులు. చట్టాలు వాటి పనితీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. లక్ష్య సాధనకు అనుగుణంగా కృషి చేసి ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.